వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ప్రసాదం అయితే పులిహోర తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఇప్పుడైతే గ్యాస్ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటున్నా. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రసాదాలు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పులిహోర కోసం రైస్ తయారు చేసి పులిహోర కోసం ఇప్పుడు చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకున్నాం. పులిహోర కోసం ఇప్పుడు చింతపండు అంతా ఇట్లా గుజ్జంతా తీసి పడగొట్టుకుంటున్నాను. పులిహోర కోసం రైస్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేస్తే బాగా వస్తుంది. పులిహోర కోసం చింతపండులో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. స్టవ్ ఆన్ చేసి పులుసు స్టవ్ మీద పెట్టేసుకుందాం. చేసి పులిహోర కోసం పౌడర్ తయారు చేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 3 ఎండుమిర్చి, తీసుకున్నాక మెంతులు, ఇవన్నీ ఇప్పుడు ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర. అంతే. ఈ పప్పులు అయితే మంచిగా ఫ్రై అయ్యి ఇల్లంతా గుమ్మగుమ్మ వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నేనైతే ఎప్పుడు సొంటి వేస్తాను. 1 స్పూన్ సొంటి. ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది. సొంటి వేసాను, ఒక 5 మినిట్స్ ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. వేపుకున్న పప్పులన్నీ పౌడర్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పులిహోర పులుసు అయితే పోపు వేసుకుందాం. నేను ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఎక్కువనే పడుతుంది ఆయిల్ అయితే పులిహోరకు. వేడయ్యాక పల్లీలు 2 స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. 1 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాం, కరివేపాకు, ఇప్పుడు వెల్లుల్లి ఇలా పచ్చగా దంచుకున్నాను. ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పులిహోర పులుసు కోసం పులుసు తీసుకొని ప్యాన్లో వేసుకున్నాం. కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇందాక రైస్ వండి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు రైస్లో కలిపేసుకుందాం పులిహోర. వేడి అన్నానికి కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అన్నం వేడిగా ఉండగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నానికి పట్టియాలి. కలుపుకున్న పొడులన్నీ ఇట్లా 1 స్పూన్ పొడి వేసుకొని కావాల్సినంత వేసుకొని కలుపుకుందాం. పులిహోర పులుసుని ఇలా అన్నంలో వేసుకొని అన్నానికంతా పట్టిద్దాం. అంటే బాగా తిక్కుగా వచ్చేస్తుంది. అయితే ఇలా కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను. స్మెల్ అయితే అద్దరిపోయింది. అసలు పులిహోరతోనే కడుపు నిండా అన్నం తినేయచ్చు. గుడిలో ప్రసాదం ఎలా ఉంటుందో అలా వచ్చిందండి. స్మెల్ చాలా బాగా వస్తుంది.